ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. చిత్తూరులో స్వర్ణకుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విడుదల చేశారు. దేశ పారిశ్రామికాభివృద్ధిలో రతన్ టాటా కీలక పాత్ర పోషించారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీలో అపరిష్కృత దరఖాస్తుల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రత్యేక డ్రైవ్ను నిర్వహిస్తోంది. విజయవాడ పుస్తక మహోత్సవంలో భాగంగా ఈరోజు సాయంత్రం పుస్తక ప్రియుల పాదయాత్రను నిర్వహిస్తారు. వార్తల వివరాలు. దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఢిల్లీ నుండి దృశ్య మాధ్యమం ద్వారా జమ్మూ రైల్వే డివిజన్ ప్రారంభించి వివిధ రైల్వే ప్రాజెక్టులకు ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జమ్మూ రైల్వే డివిజన్ ఏర్పాటు ద్వారా జమ్మూ కాశ్మీర్, చుట్టుపక్కల ప్రాంతాలకు ప్రయోజనం చేకూరడంతో పాటు రవాణా సౌకర్యాలు మరింత అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. ఈ ప్రాంతాల్లో కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడడంతో పాటు పర్యాటకానికి ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. అలాగే తెలంగాణ, హైదరాబాద్ సమీపంలోని చెర్లపల్లి కొత్త టెర్మినల్ స్టేషన్ను కూడా ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్తో సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయంలో స్వర్ణకుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాబోయే రోజుల్లో కుప్పం అభివృద్ధికి చేపట్టనున్న ప్రణాళికను విజన్ డాక్యుమెంట్లో పొందుపరిచామని ముఖ్యమంత్రి వెల్లడించారు. దేశ పారిశ్రామికాభివృద్ధిలో రతన్ టాటా కీలక పాత్ర పోషించారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి ఈరోజు పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం కాళ్ల మండలం పెద అమిరం జువ్వలపాలెంలో రతన్ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను అందిస్తోందని తెలిపారు. పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని మంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఏపీ రెరాలో అపరిష్కృత దరఖాస్తుల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రత్యేక డ్రైవ్ను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అధికారులతో పాటు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాణ రంగంలో ఎదుర్కొంటున్న సమస్యలను గురించి దరఖాస్తుదారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నట్లు జగ్గయ్యపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. జగ్గయ్యపేటలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ జిల్లాలో విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్లే 65వ నెంబర్ జాతీయ రహదారిపై తోటచెర్ల నుండి గరికపాడు వరకు 17 జంక్షన్లలో ప్రమాద హెచ్చరికల సూచికలను ఏర్పాటు చేశామని చెప్పారు. జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాల డ్రైవర్లకు ఫేస్ వాష్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలుపుతూ జగ్గయ్యపేట సర్కిల్ పరిధిలో తోటచెర్ల దగ్గర నుంచి గరికపాడు వరకు సుమారు 25 కిలోమీటర్ల NH-65 ఉన్నది. యాక్సిడెంట్స్ తగ్గించే క్రమంలో హైవే మీద స్టాండ్ తో కూడినటువంటి డ్రమ్స్ ను పెట్టి స్పీడ్ ని రెగ్యులేట్ చేయడం, విలేజ్ నుంచి నేషనల్ హైవే మీద వచ్చే వాహనాలు స్పీడ్ రెగ్యులేట్ చేయడం కోసం స్పీడ్ బ్రేకర్లు పెట్టించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు జంక్షన్స్ వద్ద స్టాప్ బోర్డ్స్ గానీ, శాండ్ డ్రమ్స్ గానీ, స్టాపర్స్ గానీ గమనించి స్పీడ్ ని రెగ్యులేట్ చేసుకుంటూ వెళితే ప్రమాదాలను అరికట్టవచ్చు. ఏదైతే సూచనలు ఉన్నాయో ప్రజలు తప్పకుండా పాటించి మాకు సహకరించాలని ప్రజలను కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ నెల 17వ తేదీన రెండోసారి మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 2వ తేదీన తొలిసారి మంత్రివర్గ సమావేశం జరిగింది. కాగా రెండోసారి మంత్రివర్గ సమావేశం 17వ తేదీన ఉదయం 11 గంటలకు రాష్ట్ర సచివాలయంలో జరగనుంది. ఈ సమావేశంలో చర్చించేందుకు 16వ తేదీ నాటికి ఆయా శాఖలు ప్రతిపాదనలు పంపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరగనున్న మహాకుంభమేళా 2025 సందర్భంగా వచ్చే యాత్రికుల సౌకర్యార్థం 13,000 రైళ్లను నడపనున్నామని భారతీయ రైల్వే వెల్లడించింది. వీటిలో 10,000 రెగ్యులర్ రైళ్లు, 3,000 ప్రత్యేక రైళ్లు ఉన్నాయి. ఈ రైళ్లు 50 రోజుల పాటు నడవనున్నాయి. ఈ రైళ్లు కుంభమేళా ముందు, తర్వాత 2 నుండి 3 రోజులు అదనంగా ఉంటాయని ఉత్తర మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి శశికాంత్ త్రిపాఠి తెలిపారు. లక్షలాది మంది భక్తులు, సందర్శకులకు సమాచార రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం, రైల్వే అధికారులు కలిసి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఈ నెల 13 నుండి ఫిబ్రవరి 26వ తేదీ వరకు ప్రయాగ్రాజ్లోని గంగా, యమున, సరస్వతి నదుల సంగమం వద్ద మహాకుంభమేళా జరగనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
విజయవాడలోని ఇందిరాగాంధీ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన పుస్తక మహోత్సవం 5వ రోజు కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సాయంత్రం పుస్తక ప్రియుల పాదయాత్రను నిర్వహించనున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ హాజరై పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఈ యాత్ర మొగల్రాజుపురంలోని సిద్ధార్థ కళాశాల నుండి ప్రారంభమై ఇందిరాగాంధీ క్రీడా మైదానం వరకు జరగనుందని నిర్వాహకులు తెలిపారు. 10వ తరగతి పరీక్షలకు విద్యార్థులు సిద్ధమయ్యే విధంగా 100 రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నామని తిరుపతి జిల్లా ఉప విద్యాశాఖాధికారి ప్రభాకర్ రాజు తెలిపారు. శ్రీకాళహస్తిలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల పరీక్షల సన్నాహాలను ఆయన ఈరోజు పరిశీలించిన అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ విద్యార్థుల సామర్థ్యాన్ని పెంచి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తున్నామని ప్రభాకర్ రాజు పేర్కొంటూ 2 నెలల కాలంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు, ఇంటర్మీడియట్ పరీక్షలకు సన్నద్ధం చేయడంలో మనకు 100 రోజుల ప్రణాళికాయుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్ర స్థాయి అధికారుల ఆలోచనల మేరకు వాటిని ప్రతి ఒక్క పాఠశాలలో కూడా సక్రమంగా నిర్వహించే విధంగా వారికి విద్యాబోధన అందించి అందరూ మంచి మార్కులతో మంచి ఉత్తీర్ణత శాతంతో పాస్ అయ్యే విధంగా మన పాఠశాలన్నింటిలో కూడా విజయవంతం చేయవలసిందిగా అందరి యొక్క ప్రధాన ఉపాధ్యాయులకి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఉపాధి కల్పనా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రేపు పాలకొండలో మినీ ఉద్యోగ మేళా జరగనుందని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎ శ్యాంప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధి కల్పనలో భాగంగా 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో 18 నుండి 32 ఏళ్ల వయసు గల యువతీ యువకులు ఈ మేళాలో పాల్గొనవచ్చని అన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ వివరాలను naipunyam.ap.gov.in వెబ్సైట్లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని చెప్పారు. పాలకొండలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ ఉద్యోగ మేళా జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. విజయవాడలో ఈ రోజు నుండి ఈ నెల 10వ తేదీ వరకు జాతీయ వాలీబాల్ టోర్నమెంటును నిర్వహించనున్నామని రాష్ట్ర పాఠశాల క్రీడా కార్యదర్శి జి భానుమూర్తిరాజు వెల్లడించారు. ఈ క్రీడా పోటీల గురించి విజయవాడలో ఆయన పాత్రికేయులకు వివరించారు. భారత పాఠశాల క్రీడల సమాఖ్య నిర్వహించే 68వ జాతీయ వాలీబాల్ టోర్నమెంట్లో 25 జట్లు పాల్గొంటున్నాయని భానుమూర్తి తెలియజేస్తూ అండర్ 19 క్రీడా పోటీలు కృష్ణా జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి రవికాంత్ గారి ఆధ్వర్యంలో రోజు నుంచి ఈ క్రీడా పోటీలు నిర్వహించబడుతుంది. గౌరవ పాఠశాల విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు క్రీడలకు ప్రత్యేకమైనటువంటి ప్రోత్సాహం ఇస్తున్నారు. ఈ క్రీడా పోటీలకు రాష్ట్ర ప్రభుత్వం 12 లక్షలు ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది. సమగ్ర శిక్ష ద్వారా 400 మంది క్రీడాకారులు ఇక్కడ హాజరు జరిగింది. అదే విధంగా 70 మంది టీమ్ మేనేజ్ కోచెస్ ఈ క్రీడా పోటీలకు రావడం జరిగింది. మ్యాచెస్ టైమింగ్స్ మార్నింగ్ 8 to 12, అదే విధంగా ఈవినింగ్ 4 to 10. ఒక మంచి తెలుగు సాంప్రదాయంలో క్రీడాకారులందరూ కూడా ఆహ్వానం పలికడం జరిగింది. ప్రపంచ యుద్ధ అనాథల దినాన్ని ఈరోజు జరుపుకుంటున్నారు. యుద్ధాల వల్ల అనాథలైన పిల్లల మానవ హక్కులను రక్షించాల్సిన అవసరం గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడం, వారికి మంచి భవిష్యత్తును రూపొందించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. యుద్ధ అనాథల దుస్థితి గురించి అవగాహన కల్పించడానికి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రతి సంవత్సరం జనవరి 6వ తేదీన ఈ దినాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం అనాథల జీవితాలు ముఖ్యమే అని ఇతివృత్తంతో ప్రపంచ యుద్ధ అనాథల దినాన్ని జరుపుకుంటున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. చిత్తూరులో స్వర్ణకుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విడుదల చేశారు. దేశ పారిశ్రామికాభివృద్ధిలో రతన్ టాటా కీలక పాత్ర పోషించారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీలో అపరిష్కృత దరఖాస్తుల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రత్యేక డ్రైవ్ను నిర్వహిస్తోంది. విజయవాడ పుస్తక మహోత్సవంలో భాగంగా ఈరోజు సాయంత్రం పుస్తక ప్రియుల పాదయాత్రను నిర్వహిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు.